హాయ్ హలో నేను మీ గుంటూరు ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వంకాయ పచ్చి రొయ్యలు మట్టి పాత్రలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తర్వాత ఈ కర్రీ వండుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన స్క్రీన్పై చూపిస్తున్నాము, నోట్ చేసుకోండి. ఈ స్క్రీన్ పైన కనబడుతున్న వంకాయలు నెల్లూరు వంకాయలండి. ఇవి ఇంకో రకం వంకాయలు కూడా ఉంటాయి, అవి 30 రూపాయలు అలా ఉంటాయి కేజీ. ఇవి 100 రూపాయల వరకు ఉంటాయి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సీడ్ అనేది మనకి కనపడదు, వెన్నపూసలాగా ఉంటుంది, తింటే నోట్ వేసుకుంటే కరుగుతుంటుంది. ఇది నెల్లూరు నుంచి మన కళ్యాణి తీసుకొచ్చారు. ఈ కర్రీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్. గుంటూరు వంకాయ కూడా ఉంటుంది, దాంట్లో కూడా సీడ్స్ తక్కువ ఉంటాయి, దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా దీంట్లో మటన్తో కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్. అలాగే ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, నోట్ చేసుకోండి, మర్చిపోవద్దండోయ్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాం, ఇంకెందుకు ఆలస్యం. ఇంకా స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఆనియన్ వేసి కొద్దిగా పింక్ సాల్ట్ 2 క్రిస్టల్స్ 3 క్రిస్టల్స్ తగినంత వేసి ఫ్రై చేస్తున్నాం. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయాలి. ఈ లోపల మనం వంకాయలను కూడా కట్ చేసుకోవడానికి స్టార్ట్ చేద్దాం ప్యారలల్గా. తెలిసిపోయిందిగా మీకు కూడా నెల్లూరు వంకాయలు ఎంత తెల్లగా ఎలా ఉన్నాయో, మల్లెపూలు లాగా ఉన్నాయి కట్ చేస్తే. సో అన్నీ కట్ చేసి పక్కన పెట్టాము. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకో విషయం అండి, ఇది ఫ్యాట్ రిడక్షన్, వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది ఈ కర్రీ. సో వంకాయ లో క్యాలరీస్. అందరూ అనుకున్నట్టుగా ఒక అపోహ ఏంటంటే ప్రాన్స్ అనేది ఫ్యాట్ అని. సో దిస్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. ప్రాన్స్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. దీంట్లో సిలీనియం ఉంటుంది, ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. సో ఇది ఈ బాడీ వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. మీరు నిరభ్యంతరంగా వండుకొని తినొచ్చు. తెల్లగా పాల బుగ్గల్లాగా ఉన్నాయి. మన వెజిటేరియన్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు అన్నీ నాన్ వెజ్ ఏనా అని, కానీ గుత్తి వంకాయ కర్రీ వండితే సూపర్ అనమాట. అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. చూస్తే ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా దీంట్లో కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు, పసుపు, కారం మనకు తగినంతగా ఎంత కావాలో అంత వేసుకొని బాగా ఫ్రై అయ్యి కలుపుకోవాలి. ఫ్రై అయిన దాకా కలుపుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయ, ఆనియన్ అన్నీ బాగా మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఈ లోపల ఒక 10 మినిట్స్ పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇది ఏ లోపల ఒక చిన్న ఒక క్వశ్చన్ అనమాట, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సో నేను హోటల్కి వెళ్ళి కూర్చున్నాను, ఇంతలో సర్వర్ వచ్చి ఏం కావాలని అడిగాడు. అదే సమయంలో వేరే అతను వచ్చి టైం ఎంత అయింది అని అడిగాడు. సో ఇద్దరికి నేను ఒకటే సమాధానం చెప్పాను. ఆ సమాధానం ఏందో గెస్ట్ చేసి కామెంట్లో పెట్టండి. కట్ చేసిన వంకాయల్ని పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత బాయిల్ చేసిన ప్రాన్స్ని, తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా ఒక్కసారి కదిలించి అడుగంటకుండా 2-3 సార్లు తిప్పుతూ సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించాలన్నమాట. సో ఫ్రెండ్స్, మనం కష్టపడి ఇష్టపడి తయారు చేసుకున్న ప్రాన్స్ నెల్లూరు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రిప్షన్ కానీ, లైక్ కానీ, కామెంట్స్ కానీ, షేర్ చేయటం కానీ ఫ్రీ కాబట్టి మీరందరూ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.